నా వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం రుచికరంగా బీన్స్ కూర తయారు చేయడం నేర్చుకుందాం. కడిగి ఈ మాత్రం ముక్కలుగా తెంపుకుని ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా కూర చేశారంటే మొత్తం అన్నం అంతా ఈ కూరతోనే తినాలనిపిస్తుంది. అందరూ ఇంకా కూర కావాలి అంటారు. దీనికోసం కొంచెం కొబ్బరికాయలు కూడా ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టొమాటాలు ఈ మాత్రం ముక్కల్లా కత్తిరించి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఆ బీన్స్ వాటితో పాటు కొంచెం పెసరపప్పు ఈ కుక్కర్లో వేసి ఒక్క ఉడుకు లాగించి తీసేద్దాం. ఉప్పు కొంచెం వేసి చిన్న పిసరైన నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి ఇవి ఉడికించి తీద్దాం. తర్వాత ఇలా రండి, కొబ్బరికాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొంచెం పుట్నాల పప్పు, ఇవన్నీ చాలా రుచి తెప్పిస్తాయి. చూడండి, పుట్నాల పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ కారం కోసం, ఇవన్నీ ఒక తిప్పి పక్కన ఉంచుకుందాం. సరేనా? చూడండి, వీటిని ఒకసారి తిప్పుదాం. ఇలా తయారైంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాం. ఈ కూరకి ముందుగా కొద్దిగా ఆవాలు వేసి, ఆవాలు చిటపటలు ఆడాక మినపప్పు ఇంకొంచెం వేయచ్చా? ఇంకొంచెం వేసుకుంటే రుచిగా ఉంటుంది, పప్పే కదా మినపప్పు. తర్వాత ఇంగువ. ఇంతే పోపు, మరి ఇంకేం అక్కర్లేదు. అంటే మన ముద్దలో ఎండుమిరపకాయ కూడా వేసి ఆడేం కదా, సో కారంగా సరిపోతుంది. కాబట్టి ఇది వేగాక ఉడికించి ఉంచుకున్న ఇది అందులో వేసేయడమే. అయిపోయి ఇవి వేసేద్దాం. జాగ్రత్తగా వేయాలి. అయిపోయి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ కూరలోకి రుబ్బు ఉంచుకున్న దీన్ని వేసేద్దాం. కొంచెం నీళ్ళు కలిపి కొంచెం పలచగా చేశాను, ఎందుకంటే ఇలా పడిపోతుంది. నేను ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలి, మరి పట్టాలి కదా ముక్కలు అన్నిటికీను. అలా అని బీన్స్ ఏమో చితికిపోకూడదు. అందుకని మీరు ఉడికించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక విజిల్ రాగానే తీసేయాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలుపుదాం. ఈ గ్రేవీతో తింటే పిల్లలు అమ్మ చాలా బాగుంది గ్రేవీ అంటారు. మీరు ఇలా ఒక్కసారి కూర చేసి చూడండి, రోజువారీ కంటే చాలా రుచిగా ఉందమ్మా, ఎలా చేసావు అని అడగకుండా ఉండలేకపోతాం. మన కూర అయిపోయిందండి, ఇంకా ఆపేయచ్చు. చూడండి, అడిగంటకూడదు, అలా కలుపుకుంటూనే ఉండాలి. చూసారా, ఏం అడగట్లేదు. ఇంతే, కూర ఇంకా అయిపోయింది. ఈ గ్రేవీతో కలుపుకుని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో చెప్పలేం. బీన్స్ కూర మీరు కూడా తప్పకుండా చేసుకుంటారు కదా. చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కూర ఎంతమందికైనా సరిపోతుంది. ఇలా గ్రేవీతో చేస్తే కనుక ఎంతమందికైనా సరిపోతుంది. తప్పకుండా చేసుకోండి. ఉంటాను.